పని మనుషుల నియామకానికి పోలీస్ వెరిఫికేషన్ చేయించుకోండి. సో ఇది ఖచ్చితంగా చేయించుకోండి మీరు. పోలీస్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా చేసుకోండి. ఎందుకంటే రీసెంట్‌గా చాలా ఇష్యూస్ చూసినాం మనం. కూకట్పల్లిలో అవ్వచ్చు, ఐడీపీఎల్‌లో అవ్వచ్చు, ఇటు ఎల్బీ నగరు. సో ఈ ఏరియాలలో చాలామంది ఏందంటే ఎక్కడి నుంచో వేరే రాజస్థాన్ అని చెప్పి, బీహార్ అని చెప్పి ఇక్కడి నుంచి చాలామంది వస్తున్నారు. అండ్ మన లోకల్‌లో ఉండే వాళ్ళు కూడా చాలామంది జాయిన్ అవుతా ఉన్నారు. ఇటు ఆంధ్ర నుంచి కూడా వస్తున్నారు. సో వీళ్ళు వచ్చి ఏం చేస్తున్నారంటే పని మనుషులుగా జాయిన్ అవుతున్నారు. కేర్ టేకర్ అని చెప్పి, కుక్ అని చెప్పి ఇట్లా జాయిన్ అవుతున్నారు. అయిన తర్వాత కొద్ది రోజులకే ఇంట్లో ఎవరైనా వృద్ధులు ఉన్నా కానీ, లేకపోతే ఇంకెవరైనా ఉన్నా కానీ వాళ్ళని కొట్టి, వాళ్ళని చంపేసి, ఇంట్లో ఉన్న బంగారం అవ్వచ్చు, ఇంట్లో ఉన్న డబ్బులు అవ్వచ్చు, ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. సో దీనికోసమని ఖచ్చితంగా మీరు పోలీస్ వెరిఫికేషన్ చేసుకోండి. తప్పు లేదు అసలుకే. మీరు ఏ పని మనిషిని పెట్టుకున్నా కూడా ఖచ్చితంగా పోలీస్ వెరిఫికేషన్ చేసుకోండి. ఇగో 2 ఏళ్లలో 560 దొంగతనాలు, జూబ్లీహిల్స్‌లోనే 173 కేసులు అంట. సిపి సజ్జనార్ అంటా ఉన్నారు. ఓన్లీ జూబ్లీహిల్స్‌లో 173 కేసులు, 2 ఏళ్లలో 565 దొంగతనాలంట. సో ఈ 565 దొంగతనాలలో కూడా కొంతమందిని చంపడం కూడా జరిగింది వీళ్ళు. వాళ్ళని చంపేసి ఆ దొంగతనం చేసిర్రు. ఇంట్లో ఉన్న డబ్బులు అవ్వచ్చు, బంగారం అవ్వచ్చు, కాస్ట్లీ ఐటమ్స్ని తీసుకొని వెళ్ళిపోయారు చాలామంది కూడా. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఓన్లీ ఇక్కడ పని మనుషులు అని అంటే వాచ్మెన్స్ అవ్వచ్చు, లేకపోతే మీ ఇంట్లో కుక్ అవ్వచ్చు, కేర్ టేకర్ అవ్వచ్చు, ఎవరైనా కూడా మీరెవరినైనా మీకు మీ దగ్గర నియమించుకుంటున్నారంటే ఖచ్చితంగా మీ ఏరియాలో అవ్వచ్చు, లేకుంటే ఎక్కడైనా కూడా పోలీస్ వెరిఫికేషన్ చేసుకోండి. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏందనేది. ఇక అన్నీ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళు చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఎందుకంటే ఏ సమయంలో ఎవరి బుద్ధి ఏ విధంగా మారుతా అనేది మనం కూడా చెప్పలేం. సో ఇప్పుడు ఇయ్యటి వరకు మంచిగా ఉన్నాడు, ఈ క్షణం వరకు మంచిగా ఉన్నాడు, ఇప్పుడే దొంగలాగా మారేది కూడా చెప్పలేం. ఎవరి దుర్బుద్ధి ఎప్పుడు వస్తుంది అనేది కూడా చెప్పడం కష్టం. కాకపోతే ఏంటంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి కాబట్టి వెరిఫికేషన్ చేసుకోండి. ఇక పని మనుషులను నియమించుకునే ముందు పోలీస్ వెరిఫికేషన్ చేయించుకోవాలని హైదరాబాద్ సిపి సజ్జనార్ నగర ప్రజలకు సూచించారు. కమిషనరేట్ పరిధిలో 2 ఏళ్లలో 565 పని మనుషులు దొంగతనం కేసులు నమోదయ్యాయని, ఇందులో 65 అత్యంత తీవ్రమైన, 500 తక్కువ తీవ్రత కలిగిన కేసులున్నాయని, ఎక్కువగా ఐటీ ఉద్యోగులు, ఒంటరిగా నివసించే స్టూడెంట్స్, వృద్ధులు, బిజీ లైఫ్ ఉన్న కుటుంబాలు ఇలా ఈ తరహా నేరాలకు గురవుతున్నారని చెప్పారు. జోన్ల వారీగా చూస్తే జూబ్లీ హిల్స్లో అత్యధికంగా 173 కేసులు, సికింద్రాబాద్లో 88, ఖైరతాబాద్లో 77, గోల్కొండలో 70, రాజేంద్రనగర్లో 63, శంషాబాద్లో 49, చార్మినార్ జోన్లో 45 కేసులు నమోదయ్యన్నారు. ఇక ఇంట్లో లేదా ఆఫీసు, దుకాణంలో పనికి చేర్చుకునే ముందు సదరు వ్యక్తి ఆధారు, ఇతర గుర్తింపు కార్డులు చెక్ చేయాలన్నారు. గతంలో ఎక్కడ పని చేశారో తెలుసుకొని పాత ఓనర్లను సంప్రదించి వివరాలు ధృవీకరించుకోవాలన్నారు. దీంతోపాటు నియామకానికి ముందే స్థానిక పిఎస్లో ఉచితంగా లభించే పోలీస్ వెరిఫికేషన్ చేయించుకోవడం ఉత్తమమన్నారు. పనిలో చేరిన మొదటి 30 రోజుల పాటు వారి కదలికలు, అలవాట్లను నిశితంగా గమనించాలన్నారు. సో ఖచ్చితంగా కూడా గమనించుకుంటూ ఉండండి. ఎందుకంటే 2 ఏళ్లలో 563 కేసులు అంటే చిన్న విషయం కాదు. ఇది దొంగతనాలు చేసి, కొంతమంది వృద్ధులు ఉంటే వాళ్ళపై దాడి చేసి, సో ఇట్లా చాలా వరకు కూడా ఈ మధ్యలో దొంగలు ఎక్కువైతా ఉన్నారు. సో మీరు వాళ్ళ ఆధార్ కార్డు చెక్ చేయడం అవ్వచ్చు, లేకుంటే ఇంతకుముందు ఒకవేళ వాళ్ళు వేరే దగ్గర వర్క్ చేస్తే ప్రీవియస్ ఓనర్లకు కాల్ చేసి మాట్లాడడం అవ్వచ్చు, అంటే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళని తెలుసుకునేవి అవ్వచ్చు. లేదంటే ఆధార్ కార్డు డీటెయిల్స్ చూసి వాళ్ళ విలేజ్లో ఉన్నటువంటి ఎవరికైనా స్థానికులు ఒక 2-3 నెంబర్లు వాళ్ళ దగ్గర తీసుకొని అడగండి. అసలు ఈ మనుషులు ఎట్లాంటి వాళ్ళు, వీళ్ళని పనిలో పెట్టించుకోవచ్చా లేదా అని చెప్పి అడగండి. ఒకవేళ పిఎస్లో డీటెయిల్స్ ఇవ్వండి, వీళ్ళపైన ఇంతకుముందు ఏమైనా కేసులు ఉన్నాయా, అండ్ ఇక్కడ మీకు అది ఫ్రీ అని కూడా చెప్తా ఉన్నారు. ఆ వెరిఫికేషన్ అనేది ఫ్రీ అంట, ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీకు డబ్బులు కూడా ఖర్చు కావు. సో ఒక 5 మినిట్స్ మీరు వెళ్ళి పిఎస్లో టైం స్పెండ్ చేస్తే మీకు ఆ డీటెయిల్స్ మొత్తం ఇచ్చేస్తారు. ఆధార్ కార్డు కానీ వాళ్ళ ఐడెంటిటీ కార్డు అవన్నీ చూస్తే వాళ్ళ విలేజ్లో ఎవరికైనా కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు అసలు ఈ మనుషులు ఎట్లాంటి వాళ్ళు అని చెప్పి. సో ఖచ్చితంగా కూడా మీరు ఎవరైనా పనిలో చేర్చుకునే ముందు, ఆల్రెడీ మీరు చేర్చుకున్న వాళ్ళైనా కూడా తప్పులేదు, అదే మేము వాళ్ళపైన వెరిఫికేషన్కి పిఎస్కి పోయినా, లేకుంటే వాళ్ళు ఎవరికైనా మేము కాల్ చేస్తే వాళ్ళు ఫీల్ అవుతారేమో, మళ్ళీ ఏమనుకుంటారేమో, చక్కగా పని చేస్తారో లేదో, ఉన్నట్టుండి పని బంద్ చేస్తారేమో అని ఇట్లాంటి ఆలోచనలు పెట్టుకొని అయితే మీరు వెరిఫికేషన్ చేసుకోకుండా ఉండకండి. ఎందుకంటే మీకు తప్పు లేదు, తర్వాత మోసపోయేది, తర్వాత ఇబ్బంది పడేది మీరు. సో ఖచ్చితంగా కూడా వెరిఫికేషన్ అనేది చేసుకోండి.